హాయ్ అండి. హాయ్ మేడం. రీసెంట్ టైమ్స్ లో మీ కొన్ని మంత్స్ క్రితం మీ ఆడియో అనేది బాగా వైరల్ అయింది. అవును, పెద్ద స్థాయి వాళ్ళకి మాత్రమే. అది మీడియా దయ. అవి మీ దయ, మీడియా దయ. ఐ లవ్ యూ మీడియా. మరి రీసెంట్ గా చూసుకుంటే ది వరల్డ్స్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే పోయినసారి అందరు కామన్ మ్యాన్ లకు కూడా అవకాశాలు ఇస్తున్నారు కదా. నేను 2-in-1 నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా, రెండు రకాలుగా. ఎందుకంటే ఇటు కామన్ మ్యాన్, ఇటు సినిమా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కదా. అలాగే ఈ మధ్య కాలంలో కామన్ మ్యాన్ లకు కూడా అవకాశం ఇస్తున్నారు. నేను సినిమా వాడిని, టు కామన్ మ్యాన్, రెండు 2-in-1. అందు గురించి బిగ్ బాస్ గారికి, స్టార్ మా టీవీ వాళ్ళకి, మన నాగార్జున గారికి ప్లీజ్ రిక్వెస్ట్, నన్ను బిగ్ బాస్ సీజన్ 8 కు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి దానికోసం ఏమైనా సంప్రదించారా, వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమైనా ప్రయత్నించారా? అంటే నేను అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ జరుగుతుంది మేడం. ఆడిపోయి అడిగితే ఇక్కడ కాదని నన్ను అడుగుతున్నారు. ఎక్కడ అని మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అంటే స్టార్ మా టీవీ స్టూడియో పోండి అని చెప్తున్నారు. అక్కడ పోయి అడిగితే ఇక్కడ కూడా ఏం లేదనండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ మీలాంటి వాళ్ళని కూడా హెల్ప్ తీసుకుంటున్నా, ఏదో రకంగా నాకు దారి దొరుకుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నా. మరి మీ కోరిక తీరాలి అనుకుంటున్నా. బట్ ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ 8 కోసం కొంతమంది నేమ్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఎవరు అసలు వెళ్ళబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? అంటే అది బిగ్ బాస్ అనేది చాలా టఫ్ గా ఉంటది మేడం. వేలాది మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. అది మనం ఇప్పుడే ఊహించి చెప్పలేము. చాలా వస్తున్నాయి. బర్రెలెక్క అని, మన కుమారి ఆంటీ అని, జబర్దస్త్ నరేష్ అని, భాస్కర్ అని, రీతు అని, ఇట్లా చాలా వస్తున్నాయి కానీ మనం పుకార్లు అంటారు కదా, అలాంటి పుకార్లే ఇవి. అంతే తప్ప మనం కన్ఫామ్ గా చెప్పలేము మనం. కాకపోతే అది కూడా తప్పులేదు, పుకార్లు వేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇట్లా టికెట్ తీసుకొని లోపల పోయారు అనుకో, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళిద్దరు లవర్స్ రొమాన్స్ చేసుకోవడానికి పోతారు అనేది అనుకుంటారు. కానీ అన్న చెల్లి పోకూడదా, అక్క తమ్ముడు పోకూడదా, పోవచ్చు. అది పుకారు అన్నాడు. బయట అనుకునేది పుకారు. వాళ్ళ దగ్గర పోయి సెర్చ్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. అది కదా. అట్లా ఇది కూడా బిగ్ బాస్ అనేది కూడా కొన్ని వస్తున్నాయి. మొత్తానికైతే మీరు వెళ్దాం అనుకుంటున్నారు. మీ ప్రధానంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా, ఐ లవ్ మీడియా. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీడియా. ఐ లవ్ మీడియా. మీడియా మీద నాకు నమ్మకం ఉంది. అందు గురించి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులందరికీ, యావత్ మీడియా మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను కొంచెం బిగ్ బాస్ నాగార్జున గారి దృష్టికి, బిగ్ బాస్ దృష్టికి, స్టార్ మా టీవీ దృష్టికి తీసుకోవాలని చెప్పేసి. అయితే పల్లవ్ ప్రశాంత్ నేనేం చెప్పినంటే, వచ్చిన డబ్బులు నాకేం అవసరం లేదు, సగం మనీ మీడియా మిత్రులకి, సగం మనీ విద్యార్థులకి ఇస్తా అని చెప్పేసి అంటే, చాలా మంది అంటున్నారు కదా, నీలాగానే ఆయన కూడా పెద్ద పెద్ద కోతలు కోసిండు పల్లవ్ ప్రశాంత్. బిగ్ బాస్ లోపలికి పోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అన్న ఒక ఇంటర్వ్యూ అన్న అని చెప్పేసినా కానీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అలాగే రైతులకు పంచుతారని చెప్పిండు, ఒకరికో ఇద్దరికో వచ్చిన డబ్బులన్నీ రైతులకు పంచుతారని చెప్పేసి ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి మొత్తం జేబులు వేసుకున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నది. ప్రధానంగా నేను కూడా ఒక కామన్ మ్యాన్ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ కి సపోర్ట్ చేయాలనే భావంతో నీ సినిమా వన్ అయినా కానీ అతనికి సపోర్ట్ చేసిన 100%, 75% నేను తన గెలుపు కోసం కృషి చేశా. గెలిచాడు, సంతోషం. కానీ ఆయన ఏదైతే అయితే నాకు నచ్చింది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ మిగతా పేద రైతులకు పంచుతా అంటేనే ఆ కంటెంట్ మీద నేను బయటకు వచ్చేసి సపోర్ట్ చేశా. కానీ ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో అన్ని పంచితే బాగుంటది, పంచాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఆయన మాటలు నమ్మేటట్లేదు, నిన్నెందుకు నమ్మాలని కూడా అంటున్నారు. నేను బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయితే ఖచ్చితంగా 50,000 నాకు బిగ్ బాస్ ఇచ్చింది అనుకోండి, 20,000 మీడియా మిత్రులకు ఇస్తా. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీడియా. అందు గురించి మళ్ళా ప్రపంచ వ్యాప్తంగా మీడియా ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా ఉంది. పంచుకుంటూ పోతే 10 రూపాయలు కూడా రావు ఒక్కొక్కరికి. అందు గురించి ఐమాక్స్ మీడియా మిత్రులు ఉన్నారు, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు. ఐమాక్స్ మీడియా మిత్రులు, టు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న యూట్యూబ్ మీడియా మిత్రులకి 20 లక్షలు ఇస్తా. 50 లక్షలలో 20 లక్షలు. ఇప్పుడు నేను మినిమం డిగ్రీ ఉండాలంట కదా, ఆ మినిమం డిగ్రీ చదువుకునే స్తోమత లేక చాలా మంది 10th ఆపేస్తున్నారు మేడం. అందు గురించి ఎవరైతే అట్లా ఆగిపోయిన వాళ్ళు, నిరుపేద విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో, కనీసం డిగ్రీ చదువుకునే
చదువుకోవడానికి, మిగతా 20 లక్షలు నిరుపేద విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నా. ఇంకా 10 లక్షలు ఉంటాయి కదా, ఐమాక్స్ కాడ నాలాగా కొంతమంది ఆర్థిక ఇబ్బందులతోటి రివ్యూ చెప్పుకుంటూ ఆడ కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి సినిమా అవకాశాల కోసం, రెండోది ఉపాధి కోసం. అట్లా అట్లా 5 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఇంకొక 5 లక్షలు నాకు సంబంధించిన, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేశాను. ఆ సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అందు గురించి ఆ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5 లక్షలు అక్కడ పెద్దమ్మ గుడి కాడ యాటను కోసి కూలు కోసి మంచి దావత్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను మేడం. దానికైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారు, సో అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. అనుకోవాలనుకోవడం కాదు, నేను మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను, ఆయన కూడా పల్లవ ప్రశాంత్ కూడా అట్నే చెప్పిండు అని చెప్పేసి జూటా మాటలని కూడా చాలా మంది అనుకోవచ్చు. ఆయనలా కాకుండా నేను పెద్దమ్మ గుడి, మన హైదరాబాద్ లో పెద్దమ్మ గుడి ఫేమస్ కదా, ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి మీకే ఇస్తాను. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. మీరు బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడు బిగ్ బాస్ 8 అనేది రాబోతుంది కదా, సో ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే బిగ్ బాస్ కంటెంట్ లో నాకు తెలిసి నా పక్కన ఉన్న ఆయన కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏంటంటే, ఎందుకంటున్నానంటే, ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళని, ఆడెవడో జ్యోతిష్కాలు చెప్పుకునే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టకండి సార్. నాగార్జున గారు దయించి మీరు ఎవరినైనా మంచోళ్ళని ఆర్టిస్టులను పెట్టండి. వాళ్ళు కొద్దిగా ఇప్పుడు మీరు శ్రీముఖి ద్వారా 10 lakhs తీసుకుని అవినాష్ వచ్చాడు, అవినాష్ వచ్చాడు, వీళ్ళందరూ అంటే ముందు మీ కంటెంట్ లో ఇప్పుడు కుమార్ అంటే 2 లివర్లు ఎక్స్ట్రా, ఆవిడ 10 లక్షలు కట్టే అంత కెపాసిటీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ బిగ్ బాస్ ఎంట్రీకి నన్ను ఎవరో ఇక్కడ వీడియో చూసాను నేను, 10 లక్షలు కట్టాలి అన్నారు. 10 లక్షలు కట్టాలన్నప్పుడు ఎవరన్నా ఆగుతారు. ఇప్పుడు మీరు మా అమ్మ గంగావకి ఇచ్చారు, నిజంగా గ్రోత్, మీరు ఆవిడకి ఇల్లు కట్టించారు, అన్నీ బాగున్నాయి. అలా సెట్ చేసుకుంటే ఓకే. కానీ ప్రతి కింద ఉన్న వాళ్ళని పెద్దోళ్ళని చేస్తే ఫ్రేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య తరగతి బతుకుల్లో అయిపోతాయి. ఎందుకంటే రోజు 500 పనికి వెళ్ళేవాడు సిగ్గు శరం లేకుండా హాయిగా షట్టిప్పి పని చేసుకుంటాడు. ఒక 100 కోట్లు ఉన్నవాడు హాయిగా రేంజ్ రోవర్ వేసి తిరుగుతాడు. మధ్య తరగతి అటు షట్టిప్పి బట్టలిప్పి పని చేయలేడు. అలాగని చెప్పి కారులోనే తిరగలేడు. వీడు సంపాదించిన 100 ఉండిపోతాడు. వీడు మధ్య తరగతి అంటే వీడు. అలాంటి వాడు మధ్య తరగతి ఏంటంటే బిగ్ బాస్ మనము వెళ్ళగలమా అనే దాని గురించి ఆలోచిస్తే పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు. ఆడు బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే పెట్టాడు ఏదో అమ్మ 2 గన్నలెట్టి. అలాంటి వాళ్ళని కాకుండా కొద్దిగా మంచోళ్ళని చూసి ఆడు ఆర్టిస్టా లేదంటే ఎందుకన్నా సెలెక్ట్ చేసి ఇవ్వండి. ఆ వేణుస్వామిని పెడుతున్నారు అంటే మీ బిగ్ బాస్ అలాగే అయిపోద్ది, వేణుస్వామి చెప్పే జాతకం లాగా. అది మాత్రం ఆలోచించుకోండి నాగార్జున గారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో మీకు ఏ బిగ్ బాస్ అంటే నచ్చింది? నాకు సీజన్ 3 or 4 ఒరిజినల్ జెన్యున్ గా ఉంది. పోను అప్డేట్ అయ్యే కొద్ది ఉల్టా పల్టా అన్నారు, ఈ ఉల్టా పల్టాలు అయినాయి. మరి ఇది ఇన్ఫినిటీ అనే థీమ్ తో వస్తున్నారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 2 లెవెల్ ఎక్స్ట్రా లా ఉంటది అనుకుంటున్నాను నేను. అంత ఇప్పుడు ఆవిడని చూపిస్తున్నారు, సో ఆవిడికి 2 లెవెల్ ఎక్స్ట్రా ఏదో సరదా యూట్యూబర్స్ అందరూ హైలైట్ చేశారు. ఓకే, ప్రతిదానికి పెట్టడం. మొన్న ఆవిడ కిడ్నాప్ అన్నారు, ఏంటి కిడ్నాప్ అని చెప్పి ఒక జస్ట్ ఫ్రాంక్, ఆవిడ మీద ఫ్రాంక్ చేయడానికి. ఆవిడ ఏదో రోడ్డు పక్కన అమ్ముకునేది, ఆ పక్కన ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. అందరిని హైలైట్ చేయకండి, వాళ్ళకి ఏమైనా గ్రోత్ ఉందా? ఆవిడకి మేమందరం ఇండస్ట్రీకి పరిగెడుతున్నాం. నేను మంగళవారం ఇలాంటి సినిమాలు అన్నీ చేసున్నా. ఇలాంటి అన్నిటి నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులను కేకేసి వాళ్ళకు ప్లాట్ఫామ్ అనేది ఆడించండి. దాన్ని మీరు జనాలు చూసో పలానా, అంతేగాని కుమార్ ఆంటీని తీసుకెళ్ళి జబర్దస్త్లో పెట్టారు. అదేనో రీల్స్ చెప్పుకునేది రాజమండ్రి, దాని పేరేంటి, ఆంటీ అంటారు చూసా దాన్ని. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేయకండి. ఎందుకు? దాని వల్ల కాపరాలు చెడిపోతున్నాయి. ఇది హైలైట్ అయింది కదా, ఇంకా వీడియోస్ చేస్తే ఈ పోతాయి. కుమార్ ఆంటీలా చేస్తే మనం పైకి వచ్చేస్తాం. బిగ్ బాష్ అనేది ఇంట్లో లేడీస్ చూస్తున్నారంటే అది కొద్దిగా పద్ధతిగా ఉందని, కొద్దిగా పద్ధతిలో పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఫేమస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళడం తప్పంటారు? అంటే కుమార్ ఆంటీ ఫేమస్ అవుతారని చెప్పింది ఏంటండి, వేణుస్వామి ఫేమస్ అవుతారని చెప్పాడండి. అంటే వాళ్ళకి ఒపీనియన్ ఉంటుంది కదా, నేను ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. దీనికన్నా రాజకీయ నాయకం పార్టీ అన్న పెడతారా? 2 లెవెల్ ఎక్స్ట్రా పార్టీ అన్న పెడతారా? లేదు కదా. సరదాగా సోను సూద్ గారు వెళ్ళారు, చూశారు, తిన్నారు, వచ్చారు. లేదంటే సందీప్ కిషన్ వెళ్ళాడు, అదేదో దండం చేతి పట్టుకుని వెళ్ళాడు. ఓకే, రైట్. ఇండస్ట్రీ అనేది పబ్లిసిటీ కోరుకుంటారు, నేనన్నా ఎవరన్నా. అంతేగాని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి టీవీలో పెడితే 1 2 90 రోజులు చూడాలి. పోనీ వేళ సాయంకాలం సీరియల్ అయిపోద్ది, రేపు పొద్దున గీడు వెళ్ళిపోతాడు అన్నట్టు ఉండదు కదా.
ఇప్పుడు రేపు అక్కడ భోజనం వండమంటే అందరికీ 2 రూపాయలు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇమ్మని అడుగుతుందా? ఇప్పుడు ఆవిడ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కనుక చెప్పకపోతే ఆవిడ స్టాలే లేదు. ఎందుకు ఆవిడ పెద్దదాన్ని చేయడం? మీరు బిగ్ బ్యాష్ చేశారు అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇలాంటి వాళ్ళు అందరినీ పెట్టారు. ఇంకోటి ఆ రవితేజ గురించి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. అది నిజంగా చెప్పాలంటే ఎవరన్నా చేసేది మనకు నచ్చిన హీరోతో మనం పని చేయాలి అనుకున్నప్పుడు జరిగేది అది. ఇప్పుడు నాకు విజయ్ సేతుపతి అంటే ఇష్టం, తనతో నేను చేయాలనుకుంటా. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, తనతో నేను యాక్ట్ చేయాలనుకుంటా. నేను మా రీసెంట్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా చేశా. నేను ఎవరితోనే ఫోటోలు దిగలే, నేను వాళ్ళతో నటించాలనుకుంటాను. కానీ నాకు బిగ్ బాష్కి వెళ్ళాలని ఉంటుంది. ఇంకా మనకు అంత హైప్ రాలేదు. హైప్ తెచ్చుకోవాలంటే డైలీ ఏయో వీడియోస్ చేస్తే అయిపోతుంది. కానీ జబర్దస్త్ హైపర్ ఆదికి అందరికీ చెప్పేది ఏంటంటే లేడీస్ని ఎంకరేజ్ చేసినప్పుడు పద్ధతిగా వీడియోలు చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాటలు ఇష్టం వచ్చిన వంకరగా మాట్లాడే వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి టీవీలో చూపించడం వల్ల ఇన్స్టాలో ఇలా చేస్తే మనం ఫేమస్ అవుతామని మొగుడు పిల్లలు కొట్టు సావడం తప్ప ఏ ఉపయోగం లేదు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. హాయ్ నమస్తే, మీ పేరు? రమేష్ నా పేరు. మీకు ఏదైనా ఫేవరెట్ షో అనేది ఏమన్నా ఉందా? షోవా చూస్తాం కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ చూసేటోడిని మానేసిన. మరి ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ 8 అనేది రాబోతుంది కదా, మరి ఇప్పటి వరకు ఎప్పుడన్నా చూసారా బిగ్ బాస్? నాకు చూసాను, అంటే స్టార్టింగ్ అది స్లో పాయిజన్ లాగా ఉంటది అది. బిగ్ బాస్ మిమ్మల్ని లేపారు, మిమ్మల్ని పడుకోమన్నారు. అది కూడా చెప్తే మనం పడుకుంటే నాకు అర్థమవుతలేదు ఇప్పటికి. మరి బిగ్ బాస్ 8 రాబోతుంది కదా, మరి చాలా మంది కొన్ని పేర్లు చెప్తున్నారు 8 లోకి రాబోతున్నారని. మీకేమన్నా అట్లాంటివి ఉన్నాయా, ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి? అసలు నాకు దాని మీద జీరో నాలెడ్జ్, కానీ వస్తే బాగానే ఉంటది, మంచిదే కదా. వచ్చిన వాళ్ళు మళ్ళీ నా సీజన్ లో మళ్ళీ మాయమవుతారు, పక్క అవుతారు. మన పల్లవి ప్రశాంత్ అయింది కదా, బయటకు వచ్చేగానే మాయమైండు. అంటే కొన్ని రోజులు మాత్రం ఫేమ్ ఉంటుంది అంటారు. అంతే కదా మేడం, ఎప్పుడైనా సరే దాన్ని క్యారీ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు చాలా మంది ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. శివ బాలాజీ గెలిచిండు, తర్వాత మన కౌశల్ గెలిచాడు, పల్లవి ప్రశాంత్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ క్యారీ చేసుకుని వచ్చారు. ప్రశాంత్ అలా కదా అన్న, నేను రైతు బిడ్డనన్నా అనుకుని వచ్చిండు, అటనే పోయిండు. అంటే క్యారీ చేయడం కష్టం. బిగ్ బాస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారు? మనక బిగ్ బాస్ వాళ్ళక మనక మనము వాళ్ళకి పైసలు కావాలి, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, దొరుకుతున్నాయి కదా అంతే. అంతకన్నా ఇంకేం ఎవరు కావాల్సినది వస్తుంది అంతే. మనకి అసలు ఫన్ అనేది మనకి జనరేట్ అవ్వదు, మనకి నచ్చదు అనుకుంటే మనం బిగ్ బాస్ చూడం కదా, అంతే కదా. ఏదో సీరియల్ చూసుకుంటాం, కొడుకు తిద్దిన కాపురం, అత్త వచ్చిన ఇల్లు, ఏవో చూసుకుంటాం కదా. హాయ్ సార్, నమస్తే. నమస్తే. బిగ్ బాస్ చూస్తుంటారా? బిగ్ బాస్ ఫస్ట్ నుంచి బాగా చూసేవాడినండి. నాకు బిగ్ బాస్ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఈ బిగ్ బాస్ అనే పెద్ద ప్రోగ్రామ్ పెద్ద పాపులారిటీ నేషనల్ వైడ్ అనివ్వండి, ఇంటర్నేషనల్ వైడ్ అనివ్వండి, అసలు ఆ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఇది ప్రజలకు ఉపయోగపడతామా? ప్రజలకు ఏ సందేశం ఇద్దామని బిగ్ బాస్ పెట్టాడు. ఇప్పుడు ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు చాలా డ్రామాలు ఆడిస్తుంటారు, రవీంద్ర మాట్లాడుతుంటారు. ఏంటి ఈ నటన, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు తెలియచేయాలి, ప్రజలందరూ కనిపించేస్తున్నారు. కానీ బిగ్ బాస్ లో ఏ ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారు? ఓ పెయిర్స్ పెట్టడం, పెళ్లిగాలు పెట్టడం, ఆ లవ్ అఫైర్లు ఏంటి, ఆ మాటలు ఏంటి, వాళ్ళు కింద గేమ్స్ ఏంటండి, వాళ్ళు మగాళ్ళు ఆడవాళ్ళు కింద పడిపోయి లాగేసుకుని కొట్టే చెప్పు బూతులు తిట్టేసుకుని ఇంకా చూసుకొని చచ్చిపోయేంత లెవెల్కి యాంటీకి వెళ్ళిపోతున్నారు. ఏమిటండి ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ? అవే ఎవండి ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి, శుభ్రమైన. నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. కళలు ఉన్నాయి, 64 లలిత కళలు ఉన్నాయి. ఆ లలిత కళలో నిష్ణాతులైన వాళ్ళందరూ చాలా మంది రిటైర్ అయిపోయి ఉన్నారు. అలాగే ఐఏఎస్లు ఎంతో మంది రిటైర్ అయిపోయి మహామేధావులు ఉన్నారు. అలాగే ప్రతి ఫీల్డ్ లో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు రిటైర్ అయిపోయినారు. అలాంటి వాళ్ళు పట్టుకోండి, అలాంటి బట్టి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటారు, వాళ్ళతో బిగ్ బాస్ పెట్టినారు. ప్రజలకు సందేశం, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉత్తమమైన సందేశం ఇస్తున్నారు ప్రజలకి. వాళ్ళ అభివృద్ధి పదంగా ఉండడానికి కానీ మంచి తెలివితేటలు ఎలా పెంచుకో. ఐఏఎస్ రిటైర్ ఆఫీసర్ అనుకోండి, ఐఏఎస్ క్యాండిడేట్లు అపీర్ అవుతున్నారు చాలా మంది. వాళ్ళ ఐఏఎస్లకు విన్ అవ్వాలంటే, ఫస్ట్ టైం విన్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ అలాంటివి నేర్పించండి, అలాంటివి చేయండి. కానీ ఆడ పెళ్లికాలం అది ఎవడో ఇట్లా కలబడి కొట్టేసుకోవడం, లాగేసుకోవడం, కింద పదం, నన్ను ముట్టుకున్నాడు, నన్ను గిల్లాడు, నన్ను తోసేయడు, ఏంటండి ఇవి? ఇదే ప్రోగ్రాము పర్ఫెక్ట్ తప్పు. నేను చెప్తున్నా మీకు కొన్ని చెప్పిన ఐడియాస్ అవి ఫాలో చేయండి. బిగ్ బాస్ ప్రోగ్రాము ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ రాకపోతే నేను అడగండి. బాయ్. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మాన్స్టర్ ఉపేంద్ర. ఓకే, మాన్స్టర్ ఏంటి? అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాన్స్టర్ ఉపేంద్ర. అందరికి నా పేరు అడిగితే అదే చెప్తాను, మాన్స్టర్. మరి ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది రాబోతుంది కదా, చూస్తుంటారా? చూస్తుంటా.
మీకు ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ అంటే ఇష్టం? 7 సీజన్స్. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ చూస్తుంటాం కానీ ఆ 7th సీజన్ అవన్నీ చూస్తాం కామెడీ. అదేదో అది బిగ్ బాస్ అన్నట్లు ఉండదు, ఏదో రొమాన్స్ అన్నట్లు ఉంటది ఆడ. బిగ్ బాస్ లో ఏముండదు ఆడ. ఆలేలో మామూలు ఇది పెడతారుగా, ఏంది కపుల్స్ పెడతారుగా, గట్లు ఉంటది. అది బిగ్ బాస్ అన్న తీరు ఉండదు. అది ఒకప్పుడు బాగుంటుండే, ఎన్టీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండే అప్పుడు. ఇప్పుడైతే ఏందో రొమాన్స్, అది మొత్తం బిగ్ బాస్ అన్నట్టు లేదు. అది తప్ప ఇంకేం ఆ, లేదు. ఏముంటది ఆడ, నీళ్ళల్లో దిగుతారు, దూకుతారు, వాటేసుకుంటారు, పోతారు, వస్తారు. మరి ఎక్కువ ఫైటింగ్లు కూడా ఉంటాయి కదా. ఫైటింగ్లు ఉంటాయి అప్పుడప్పుడు. మళ్ళీ ఇప్పుడు రొమాన్స్ అన్న తర్వాత ఫైటింగ్ లేటింగ్ లేకపోతే మొత్తం రొమాన్సే పెడతారు, చూడరు కదా. ఇంకా మధ్యలో ఫైటింగ్ అట్లా పెడతారు, వాళ్ళే పెట్టుకుంటారు, అంతే. ఏముందాడ ఇంకా బయట రాన మళ్ళీ ఈ గొడవలకి ఆ గొడవలను పెడతారు, కేసులు అంటారు, మళ్ళీ ఆలాలు ఒకటైతారు. ఏం లేదు. మరి బిగ్ బాస్ 8 లో చూసుకుంటే కొంతమంది కంటెస్టెంట్ల పేరైతే వినబడుతుంది. ఎవరు రాబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు? కంటెస్టెంట్ అయితే ప్రతి ఒక్కటి ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తుంటే ఏముంటది ఆడ. జర మాలాంటి పేదోళ్ళని గీదోళ్ళని మాలాంటి వాళ్ళు పట్టుకోతే జర మంచిగా ఆడతాం. జర చూసేటోళ్ళు ప్రజల్లో కూడా అర్థమవుతుంది. నేను రైతు బిడ్డని, నేను ఆ బిడ్డని, నన్ను పట్టుకోండి, పట్టుకోండి, నేను కూరగాయలు అమ్మే బిడ్డని పట్టుకోండి అంటే వాళ్ళనే పట్టుకోతారా? అంటే జర మాలాంటి వాళ్ళని, ముసలోళ్ళని, ఇంటికాడ ఉండేటోళ్ళని వాళ్ళని పట్టుకెళ్ళి ఆడిపోయాలా జర. అప్పుడు ఇంట్రెస్టింగ్ జనాలకు ఉంటది. ప్రతి ఒక్కరిని ఫేమ్ అయిన వాళ్ళని పట్టుకోతారు బిగ్ బాస్ కి, అది ఇది అనుకోండి. అట్లా కాకూడదు. వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తుండాలి మనం. ఆ బిగ్ బాస్ అనేది ఆడు తీసుకెళ్తే అందమైన అమ్మాయినే పట్టుకోతాడు, ఆ నడుము సేపు ఉన్నదే పట్టుకోతాడు, ఆడు వీళ్ళనే సెలెక్ట్ చేస్తాడు, ఆడ ఆ ఫిగర్ నే సెలెక్ట్ చేస్తాడు. వాళ్ళే కావాలంటారు. కానీ మాలాంటి వాళ్ళు జర సన్నగా ఉన్న వాళ్ళు, మామూలు నల్లగా ఉన్న వాళ్ళు ఒక్కరైనా ఉంటారు అందులో? ఎవరు ఉండరు. అందరు అందగత్తులు వాళ్ళనే పట్టుకుంటారు. అది ఫేమ్ ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు, పైసలు ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు బిగ్ బాస్. మరి కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా చాలా మందిని తీసుకుంటున్నారు కదా. ఆ కామన్ మ్యాన్ ఏది? ఆ కామన్ మ్యాన్ వచ్చిండు రైతు బిడ్డ మొన్నటి దాకా. వీళ్ళ సాయం పొందుకుంటూ వచ్చిండు, అది కామన్ మ్యాన్ అనుకుంటూ. కానీ మాలాంటి కామన్ మ్యాన్ పట్టుకోరు అట్లాంటిది. మేము పనికిరాం వాళ్ళ. వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు పనికొస్తారు అందులో. వాళ్ళనే పట్టుకోతారు బిగ్ బాస్ లో. ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా బిగ్ బాస్? మనం బిగ్ బాస్ వెళ్ళాలి అనుకోవట్లే, కానీ నాలాంటి వాళ్ళు మస్తు మంది అనుకుంటుంటారు పోవాలని. కానీ నాలాంటి వాళ్ళకి ఛాన్స్ వెళ్ళాలని అనుకుంటున్నా, అంతే. మరి కామన్ మ్యాన్ లో చూసుకుంటే మరి ఇప్పుడు కుమారి ఆంటీ అని చెప్పేసి ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి కదా, మరి ఆవిడ కూడా వెళ్ళబోతుంది అనుకుంటున్నారు కదా. దాని మీద మీ ఉద్దేశం? దాని మీద వచ్చేసాం, వాళ్ళు వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఛాన్స్ ఇవ్వండి. మీరు మామూలు వేరే వాళ్ళకి, పాపులారిటీ ఉన్న వాళ్ళకే ఛాన్స్లు కాకుండా అట్లాంటి ఆంటీ వాళ్ళకి కానీ ఎవరికైనా అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ లేండి. వాళ్ళు ఆడే చూడండి. ఈ సంవత్సరం మంచి మాలాంటి వాళ్ళకి ఇస్తే జర మంచిది ఆడే బట్టి. ప్రతి సంవత్సరం వీళ్ళ ఫేమ్ గీమలకి వాళ్ళకి ఇచ్చుకుంటూ ఏముంటది ఆడ? వాళ్ళు ఏం చేస్తారు? లవ్ చేసుకుంటారు, మళ్ళా పోతారు, ప్రేమించుకుంటారు, మళ్ళీ వాళ్ళు బ్రేకప్ అవుతుంది, గొడవలు పడతారు, కొట్లాటలు. జర మంచి వాళ్ళకి ఏమని అనుకుంటున్నా, పేదవాళ్ళకి అట్లాంటి. మస్తు మంది చిన్నపిల్లలు పోరాలంటే, చిన్నపిల్లలు మరీ అంత చిన్నోళ్ళు కాదు, నా తేజు ఇట్లా పెద్ద కొద్ది ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఛాన్స్ వెళ్ళని అనుకుంటున్నా. మరి చూడాలి మరి బిగ్ బాస్ 8 లోకి ఏ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తా ఉంటా. మరి ఇప్పుడు బిగ్ బాస్ 8 వస్తుంది కదా, ఏ కంటెస్టెంట్స్ రాబోతున్నారు అనుకుంటున్నారు? వస్తారు, రాకుండా ఎందుకుంటారు, ఎవరొకరు వస్తా ఉంటారు. అంటే ఇప్పుడు కుమారి ఆంటీ అని చెప్పి ఇట్లా వేణుస్వామి కొన్ని పేర్లు వినబడుతున్నాయి కదా. కుమార్ అంటారు. ఇప్పుడు మొన్న కొట్టుకున్న వాళ్ళు వరుణ్ సందేశ్ అంటారు. ఇంకా కావాలంటే షణ్ముఖ్ అంటారు. వాళ్ళు వస్తా ఉంటారు, రాకుండా ఎందుకు పోతారు? కంటెస్టెంట్ అన్నప్పుడు వస్తుంటారు, పోతుంటారు. ఛానల్ వాళ్ళు చాలా చెప్తా ఉంటారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పి. మనకు మొత్తం వచ్చేదాకా మనకు తెలియదు కదా. మరి బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? పర్లా, సాయంత్రం 1 గంట చూడొచ్చు. అన్నం తినేటప్పుడు చూస్తా, తినొచ్చు. అన్నం అయిపోగానే మళ్ళీ టీవీ కట్టేసి పనుకోవచ్చు. అంటే మీరు ఫ్యాన్ బిగ్ బాస్ కి? అంత పెద్ద మాటలు నేను చెప్పను కూడా చెప్పను. మరి ఇప్పటివరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసారా? చూసా. మీకు ఫేవరెట్ ఏమన్నా ఉందో పర్టికులర్ గా ఒకటి? నేను గీతక్కకి ఫేవరెట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.